డబ్బు అవసరమే లేదు. మనం హెల్ప్ చేయాలి అంటే మనీ మనకు అవసరం లేదు, ఎలాగైనా మనం సేవ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేశాను ఈ యువా కేర్. దీనికంటే ముందు అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మూగ చెవిటి ఆశ్రమాలు ఇవన్నీ విజిట్ చేస్తూ వాళ్ళకి ఏదో ఒక సహాయం చేస్తూ అక్కడి నుంచే నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను ఫైనాన్స్ పరంగా నేను ఇవ్వలేను. అలాంటప్పుడు నేను మా పేరెంట్స్ మీద డిపెండెంట్. వాళ్ళు నా చదువు కోసం వాళ్ళు ఎంతో ఖర్చు పెడుతున్నారు, వేలు పెట్టి నాకు బీటెక్ చదివించారు, ఎంటెక్ చదివిస్తున్నారు. సో ఇంత వాళ్ళు ఖర్చు పెట్టేటప్పుడు మనం ఆ మనీ మనం వృధాగా ఖర్చు చేయకూడదు అన్న కాన్సెప్ట్తో ఆ మనీని నేను సేవ కోసం అలా ఖర్చు పెట్టేవాడిని. ఏదైనా బ్లైండ్ స్కూల్కి వెళ్ళి వాళ్ళ కోసం ఆ రోజు ఏదైనా ఏర్పాటు చేసేవాడిని. అలా చేస్తూ వచ్చాను. అలా చేసుకునే ఇలా ఈ యువా కేర్ అని స్టార్ట్ చేశాం. చిన్నప్పటి నుంచి గంగాధర్ అని నా ఫ్రెండ్, 6th క్లాస్ నుంచి మేము ఫ్రెండ్స్. గంగాధర్ ఉంటే ఇక్కడికి రావాలి, గంగాధర్ పల్లెల్లో ఉన్నాడు, ప్లీజ్ ఇక్కడికి రావాలి ఒక్కసారి. వాడితో చెప్తూ ఉండేవాడిని, 6th క్లాస్ నుండి చెప్తూ ఉండేవాడిని, అరే మనం ఏదైనా చేద్దాంరా 6th క్లాస్ నుంచే నేను ఈ ప్రిపరేషన్లో ఉన్నాను. ఆ ఎంథూజియాజం, ఆ యొక్క నా కోరిక చేయాలి, ఏదైనా చేయాలి అన్నదే ఇవాళ ఈ యువా కేర్కి దారి తీసింది. సడన్గా ఇంకా యువా కేర్ అని నేమ్ పెట్టేసి మనం సర్వీస్ చేయడం స్టార్ట్ చేశాము. నేను ఒకటే మేడం, సర్వీస్. నేను నా ఆలోచనలు నాకున్నాయి, ఒక్కొక్కరితో ఇలా సర్వీస్ చేయించాలి అన్నది నా కాన్సెప్ట్. ఇవాళ ప్రోగ్రామ్ మీరు తీసుకుంటే ఇవాళ ప్రోగ్రామే దానికి ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి వస్తువు, ప్రతిదీ నాది కాదు. నేను ఏర్పాటు చేసింది ప్రతిదీ నాది కాదు. అందరూ స్పాన్సర్స్ దగ్గర నుంచి తీసుకున్నాయే ఇవన్నీ. సో దీనికి సహకరించిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్పాలి. ఒకటే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చూడండి, నేను చేయాలని అనుకున్నాను, దానికి ప్రణాళిక రచించుకున్నాను. వెనకాల ఫ్లెక్సీ డిజైన్ చేయడానికి ఒకరు హెల్ప్ చేశారు. అతని దగ్గర నుంచి నేను మనీ వద్దు అన్న, మనకు మీ దగ్గర ఉన్న టాలెంటే నాకు కావాలి, మాకు ఫ్లెక్సీ డిజైన్ చేసి ఇవ్వండి అన్నాం. ఆయన హైదరాబాద్లో డిజైనర్, ఆయన మన గిద్దలూరు అతను ప్రేమ్ గారు ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇప్పుడే బయటికి వెళ్ళారు సార్. ఆయన చేసే సర్వీస్ అది. అండ్ దానికి తోడ్పాటుగా రీటా శ్రీను గారు మాకు ఆ డిజైన్ చేసి ఇచ్చిన తర్వాత ఆయన ఫ్రీగా మనకు ఫ్లెక్సీ ప్రింటింగ్ చేసి ఇచ్చారు. అలాగే ఇప్పుడు మీరు తాగుతున్న మజ్జిగ వినోద్ రెడ్డి అన్న మాకు స్పాన్సర్ చేశారు. బొకేస్ వినోద్ అన్న స్పాన్సర్ చేశారు. ఇక్కడ వెన్యూ మనకు అడగ్గానే రంగస్వామి రెడ్డి సార్ స్పాన్సర్ చేశారు. ప్రొజెక్టర్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతిదీ యూజ్ చేసుకోమని చెప్పారు. ఇలాగ ప్రతిదీ మేము మొమెంటోస్, బ్లడ్ డొనేషన్స్ చేసిన వారికి అండ్ సర్వీస్ చేసిన వారికి మొమెంటోస్ ఇవ్వాలనుకున్నాము. గెస్ట్లకి మొమెంటోస్ ఇవ్వాలనుకున్నాము, అడిగాము. అవి కూడా స్పాన్సర్స్ ఇచ్చారు. సో నేను చేయాలి అనుకున్న ప్రోగ్రామ్కి కావాలి అని అనుకున్న ప్రతిదీ రాసుకున్నాను. అవి ఎవరి దగ్గరైతే దొరుకుతాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నైతే ఇవ్వగలరో అన్నే ఇవ్వండి అని అడిగాను. 1 ఇవ్వగలిగితే 1 ఇవ్వండి, 2 ఇవ్వగలిగితే 2 ఇవ్వండి. ఇలాగే సేవ కూడా చేశాను. స్టూడెంట్స్ దగ్గర నుంచి నేను ఏది ఆశించను. వాళ్ళ దగ్గర మనీ ఉండదు, ఉన్నా కానీ పాకెట్ మనీతో చాలా కార్యక్రమాలు చేశాను. గుంటూరులో నేను జాబ్ చేసేటప్పుడు అన్నదాన కార్యక్రమం చేశాము. ఒకరోజు సినిమాకి వెళ్తే ఎంత అవుతుందమ్మా మనకి అని అడిగితే నా రూమ్మేట్స్ అన్న మినిమం 100 అవుతుంది అని చెప్పారు. ఆ మనీతోనే ఒక్కరోజు పాకెట్ మనీతో మేము అక్కడ గుంటూరులో ప్రౌఢిపేట దగ్గర నుంచి మొత్తం మార్కెట్ దగ్గర దాకా ఉండే ఎవరైతే బెగ్గర్స్ ఉంటారో, ఎవరైతే హోమ్లెస్ ఉంటారో వాళ్ళందరికీ అన్నదాన కార్యక్రమం చేశాము. ఇంకా మిగిలిపోయిన అన్నం రీసెంట్గా ఒంగోలు దగ్గర సింగరాయకొండలో ఏదో ఫంక్షన్లో అన్నం మిగిలిపోయిందని చెప్తే అది కూడా పంచాము. సో ఇప్పటిదాకా మేము జస్ట్ పుట్టాము కాబట్టి జస్ట్ చిన్న కార్యక్రమాలతో మొదలయ్యాము. ఖర్చు లేని కార్యక్రమాలతో మొదలయ్యాము. ఖర్చు ఉన్నప్పటికీ అది ఎవరైతే ఇవ్వగలరో వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే ఇవ్వగలరో అంతే సేకరించుకొని ఈ ఫేస్బుక్ ద్వారా వాటి ద్వారా మనం సేకరించి సహాయం చేశాము. బుక్స్ పంచాము,
మేడం బుక్స్ పంచాము, నోట్ బుక్స్ పంచాము, స్టడీ మెటీరియల్స్ పంచాము. ఇవి దేనికి నేను ₹1 పెట్టలేదు. ఇలా పంచుతున్నామని చెప్పాము. ఇచ్చేవాళ్ళు ఏమైనా ఉంటే ఒక బుక్కే ఇవ్వండి. నోట్ బుక్స్ పంచాము, ఒక్కొక్క స్టూడెంట్కి 10 బుక్స్ ఇచ్చాము. నేను అడిగే వాళ్ళని స్పాన్సర్ని, మీరు ఒక బుక్ ఇచ్చినా పర్వాలేదు. స్టూడెంట్కి మనం ఎంతో ఖర్చు పెడుతుంటాం రీఛార్జ్లోకి, వాటికి వీటికి. పిల్లలు అడిగితే మీరు ఒక బుక్ ఇచ్చినా చాలు, ఒక బుక్ మ్యాటర్ ఆఫ్ ₹30 అని అనుకున్నా. అలానే కలెక్ట్ చేశాము. ఫేస్బుక్ ద్వారా నాకు నియర్లీ 200-300 బుక్స్ వచ్చాయి ఫేస్బుక్ ద్వారా. రిటైర్డ్ ఎంప్లాయీ మేడం ఒకరు గుంటూరులో ఇచ్చారు నాకు బుక్స్. అక్కడి నుంచి ఇక్కడికి బుక్స్ పంపించాను. ఇంకా ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారు, మా బావ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇలాగా ఎవరి దగ్గర నుంచి కూడా నేను మనీ తీసుకోకుండా బుక్స్ మాత్రమే కలెక్ట్ చేసి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలకి ప్రతి క్లాస్లో టాలెంటెడ్ ఈ ఇయర్కి మేము చేసిన ఈ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే చేయగలిగాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా పెంచుతాము. ఖచ్చితంగా నేను ప్రణాళిక చేసుకుంటాను. విజయవాడ వెళ్తున్నారు ఆపరేషన్స్ కోసం, నంద్యాల వెళ్తున్నారు, కర్నూలు వెళ్తున్నారు, హైదరాబాద్ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ గిద్దలూరులో వాళ్ళు కొనుక్కుంటే నా నెంబరే ఇస్తున్నారు, నాకే కాల్స్ వస్తున్నాయి. మేము దాదాపుగా అన్ని సిటీస్లో ఇప్పటికీ మెయిన్ సిటీస్లో అన్ని సిటీస్లో మేము బ్లడ్ డొనేట్ చేశాము. దానికి కానీ అక్కడ వాలంటీర్స్ కూడా మనకు చాలామంది తయారయ్యారు. వాళ్ళు కూడా కొంతమంది వచ్చారు ఇవాళ. సో దానికి కూడా సంతోషంగా ఉంది. అండ్ ఇంకొకటి రీసెంట్గా మేడం చెప్పారు స్టడీ సర్కిల్స్ లాగా పెట్టండి అని. ఖచ్చితంగా పెడతాం మేడం, ఆ ప్లాన్లో కూడా ఉన్నాము. అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళకి మాక్ ఎగ్జామ్స్ పెడతాము. ఈ నెక్స్ట్ ఇయర్లో మేము అది ప్లాన్ చేస్తున్నాము. ఫస్ట్ ఇయర్లో జస్ట్ స్టార్ట్ చేశాము. నేను ఏదైతే చేయగలను, నేను జాబ్ చేసుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ఎంతవరకు అయితే చేయగలను అంతవరకు చేస్తేనే ఇలా స్థిరపడ్డాము. ఇవాళ ఈ స్థాయికి రాగలిగాము. అండ్ నెక్స్ట్ ఇయర్కి ఇంకొంచెం సర్కిల్ని పెంచుకుంటాము. మా కార్యక్రమాన్ని కూడా ఎక్కువగా పెంచుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము. అండ్ రీసెంట్గా మేము కొత్త కార్యక్రమం ఒకటి స్టార్ట్ చేసుకున్నాము. అంటే ఇప్పుడే ఒక చిన్న రిక్వైర్మెంట్ వచ్చింది. ఏబీ పాజిటివ్ ఇక్కడ ఎవరైనా ఉంటే ప్లీజ్ జూబ్లీ రైట్ జూబ్లీ హైదరాబాద్ నుంచి వచ్చాడు. జూబ్లీ మన వాలంటీర్ ఇవాళ బ్లడ్ ఇవ్వడానికి కూడా రెడీ అయినట్టున్నారు. ప్లీజ్ ఆ రిక్వైర్మెంట్ ఒకటి కనుక్కొని ఎక్కడో జాఫర్ రిక్వైర్మెంట్ ఎక్కడో కనుక్కొని తీసుకుని వెళ్ళండి ప్లీజ్. అతను జూబ్లీ అని హైదరాబాద్లో ఉంటారు. హైదరాబాద్లో దాదాపుగా అతను ఎవరో నాకు యాక్చువల్గా తెలీదు. నేను గుంటూరులో జాబ్ చేసేటప్పుడు నా రూమ్మేట్ అయిన షరీఫ్ అతను ఇంట్రడ్యూస్ చేశాడు. హైదరాబాద్లో ఇలా బ్లడ్ కావాలి షరీఫ్ అంటే. నాకు బ్లడ్ ఏదైనా రిక్వైర్మెంట్ వచ్చిందంటే నాతో ఉండే వాళ్ళకి ముందు చెప్పేస్తాను, ఫేస్బుక్లో పెట్టేస్తాను, వాట్సాప్లో అందరికీ హైదరాబాద్ నా ప్రతి కాంటాక్ట్ నా గిద్దలూరు అండ్ హైదరాబాద్లో కాంటాక్ట్స్ అన్ని సేవ్ చేసుకుంటాను. హైదరాబాద్ వాళ్ళందరికీ పాస్ చేస్తాను. అలా మనం రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేస్తాము. అలాగే జూబ్లీ కూడా అలా కనెక్ట్ అయ్యారు. దాని తర్వాత ఎంతో మందితో బ్లడ్ డొనేషన్ కూడా ఆయన చేయించారు. అక్కడ మన వాలంటీర్ జూబ్లీ వాళ్ళ ఇక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది, వెళ్ళిపోయారు డొనేట్ చేయడానికి. సో థ్యాంక్ యూ జూబ్లీ. సో ఈ రకంగా మేము సర్వీస్ అనేది చేస్తూ పోయాము. అండ్ రీసెంట్గా ఒక్కటే చిన్న విషయం చెప్పాలనుకున్నాను. రీసెంట్గా ఒక అనాథ శవానికి కూడా మేము దాన సంస్కారాలు నిర్వహించామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇలాంటి అనాథ శవాలు ఏమున్నా కానీ మనం హక్కులు చేర్చుకొని వాళ్ళకి మేమున్నామన్న ఒక చనిపోయిన తర్వాత కూడా మా ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళ కోసం అని చెప్పేసి అనాథల్లాగా అలా ఎలా పడితే అలా పడేయకుండా వాళ్ళని సాంప్రదాయబద్ధంగా వాళ్ళని కార్యక్రమాలు పూర్తి చేశాము. అలాగే చేస్తామని ముందు కూడా తెలియజేస్తున్నాము. దానికి సహకరించిన మున్సిపాలిటీ వారు మరి పోలీస్ సిబ్బంది కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ నా తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో సహనం వహించారు. నేను ఏదైనా పని చెప్తే ఒక్కసారి అసలు మర్చిపోయేవాడిని. ఆ పనులలో ఈ పనులలో జాబ్ పనులలో పడి కొన్ని పనులు మర్చిపోయారు. దాంతో వాళ్ళని చాలా బాధ పెట్టారు. నాకు తెలుసు చాలా బాధపడ్డారు. చాలా విషయాల్లో మా నాన్నగారైనా, మా ఇంట్లో మా అమ్మగారైనా, మా సిస్టర్స్ అయినా, మా బావ వాళ్ళైనా చాలా 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 వరకు నేను బాధ పెట్టాను ఈ సర్వీస్ వల్ల. బట్ వాళ్ళని నేను సమాజంలో గర్వంగా తలెత్తుకొని వీడు నా కొడుకు అని చెప్పుకునే విధంగా నేను గర్వంగా
వాళ్ళని ఉంచుతానని నేను వాళ్ళకి హామీ ఇస్తున్నాను. అండ్ నాకు జన్మనిచ్చినందుకు కృతజ్ఞుడిని నేను అల్లాకి అండ్ మా పేరెంట్స్కి కూడా. అండ్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా. అండ్ దానికంటే ముందు ఒక చిన్న ఏడి మేడం గారు వెళ్ళే ముందు ఒక చిన్న ఏడి ప్రెజెంట్ చేస్తాను. ఏడి చూసి వెళ్ళండి మేడం, ప్లీజ్ ప్లీజ్. అందరూ కొంచెం సహనం వహించాల్సిందిగా కోరుకుంటాం ప్లీజ్.